2024 ఎన్నికల్లో గెలవడానికి వైఎస్ఆర్సీపీ చేయని ప్రయత్నం లేదు. ఇందుకోసం అధికారాన్ని, వ్యక్తుల ప్రైవేటు సమాచారాన్ని, వాలంటీర్ వ్యవస్థని ఎలా వాడుకుందో ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ఓటర్ల ఇష్టాయిష్టాలని తనకి అనుకూలంగా మార్చుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత పకడ్బందీగా ప్రయత్నాల్ని చేశాడో వివరిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. నవరత్నాల పేరుతోటి జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలని అమలు చేసిన విషయం తెలిసిందే. 5 ఏళ్లలో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు పేదలకు పంచానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటాడు. ఈ పథకాల అమలు కోసం అని చెప్పి 2,60,000 మందిని వాలంటీర్ల పేరుతోటి నియమించుకున్నాడు ఆయన. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కారు. వీళ్ళ నియామకం స్థానిక అధికార పార్టీ నేతల సిఫార్సుల ప్రకారం జరిగింది. ఈ కారణాల వల్ల అధికార పార్టీ వీళ్ళని తన ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేయించుకోవడానికి వీలైంది. లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని వాలంటీర్లకి జగన్ ప్రభుత్వం అందజేసింది. ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒక్కో వాలంటీర్కి 50 కుటుంబాల్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు, వ్యక్తులకి సంబంధించిన సకల వివరాలని సేకరించే బాధ్యతని ప్రభుత్వం అప్పచెప్పింది. ఆ వ్యక్తుల ఆర్థిక, సామాజిక నేపథ్యాలని నిక్షిప్తం చేయడమే కాకుండా వాళ్ళ రాజకీయ వైఖరుల్ని, అంటే వాళ్ళ రాజకీయ ఇష్టాయిష్టాలని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ వచ్చారు ఈ వాలంటీర్లు. ఇదంతా కూడా సంక్షేమ పథకాలని ఎఫెక్టివ్గా, పటిష్టంగా అమలు చేయడం కోసం అన్నట్టుగా జగన్ ప్రభుత్వం చెప్పింది. కానీ సంక్షేమ పథకాల అమలు నెపంతో ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం రాబట్టింది. ఉదాహరణకి ఒక కుటుంబానికి ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఆ కుటుంబంలో పిల్లలకి పెళ్లి లాంటి అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏమిటి, వాళ్ళకి ఎంత పొలం ఉంది, వాళ్ళకి వెహికల్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి సమాచారాన్ని అంతా అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంది. అంటే గోప్యంగా ఉంచాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం బయటికెళ్ళింది. బయట ఏజెన్సీల ద్వారా ఈ సమాచారాన్ని విశ్లేషించి తమకి అనుకూల ఓటర్లు, వ్యతిరేక ఓటర్లు, న్యూట్రల్ ఓటర్లు అని చెప్పి ప్రజలను విభజించింది. ఇందుకోసం వాలంటీర్ వ్యవస్థని, టెక్నాలజీని అనుసంధానించింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో 1,20,00,000 కుటుంబాల వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఈ వివరాలన్నీ ప్రభుత్వం నుంచి నేరుగా అధికార వైసీపీకి వెళ్ళినాయి. తద్వారా ప్రతి ఊళ్ళో ఏ ఓటరు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది, వాళ్ళ ఇష్టాయిష్టాలు ఏమిటి, వాళ్ళ పొలిటికల్ లైక్స్ ఏమిటి, డిస్లైక్స్ ఏమిటి అని చెప్పి ప్రతి ఒక్కరి ప్రొఫైల్ని వైసీపీ తయారు చేసుకుంది. ఇప్పుడున్న టెక్నాలజీతోటి ఇది చాలా సులభం. చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి షిర్డీకి వెళ్ళాలి అని చెప్పి అక్కడ వెళ్ళడానికి బస్సులే ఉన్నాయని చెప్పి వాటి ధరలు ఎంత అని చెప్పి ఒకసారి చూస్తారు. ఆ తర్వాత ప్రతిసారి మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే అందులో ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే మీకు షిర్డీకి వెళ్ళడానికి బస్సులు, వాటి ధరలు అని చెప్పి ప్రకటనలు వస్తుంటాయి. అంటే గూగుల్కి మీరు ఏ విషయం గురించి సెర్చ్ చేశారో తెలుసు. సో మీ అవసరాలకు అనుగుణంగా అది సర్వీస్ని అక్కడ ఆఫర్ చేస్తుంది. ఇక్కడ రాజకీయ పార్టీలు ఇదే విధంగా మీ అవసరాలు ఏమిటి అని చెప్పి తెలుసుకొని ఆ ప్రకారం మీ రాజకీయ వైఖరులను కూడా మ్యానిపులేట్ చేయడానికి, మీ మీద ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు తమ కింద ఉండేటువంటి 50 కుటుంబాల వివరాలని ఒకసారి సేకరించడమే కాకుండా కొద్ది రోజులకు ఒకసారి వాళ్ళని కలిసి ఆ కుటుంబ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ఏర్పాటు కూడా అప్పటి జగన్ ప్రభుత్వం చేసింది. ఏ కుటుంబానికి ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనే విషయం వాలంటీర్కి తెలుసు. కాబట్టి ఆయా కుటుంబాలు అధికార పార్టీకి అనుకూలంగా లేవని భావిస్తే వాళ్ళని లబ్ధిదారుల లిస్ట్ నుంచి తీసేశారు. పథకాలు అందాలంటే అధికార వైసీపీ వైపు మొగ్గు చూపాలని చెప్పి వాళ్ళ మీద పరోక్షంగా ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళు. ఉదాహరణకి కృష్ణా జిల్లా గారపాడు గ్రామంలో 2021లో 50 మంది గ్రామస్తులకు అందేటువంటి సంక్షేమ పథకాలకి జగన్ ప్రభుత్వం సడన్గా కత్తిరేసింది. కారణం ఏంటి అని చెప్పి ఆ గ్రామ సర్పంచి పై అధికారులను కనుక్కుంటే వీళ్ళంతా కూడా ప్రతిపక్ష టీడీపీ అభిమానులు అన్న కారణంతోనే తీసేశారు అని చెప్పి తెలిసింది. ఇందులో 27 మంది మహిళలు హైకోర్టులో దీని మీద కేసేశారు. వాళ్ళందరూ చెప్పింది ఏమిటి,
మేము అధికార పార్టీకి అనుకూలం కాదు కాబట్టే మాకున్న పెన్షన్లు తీసేశారు అని. అప్పుడు హైకోర్టు వాళ్ళంతా సంక్షేమ పథకాలకు అర్హులు, వాళ్ళకి ఈ పథకాలను తక్షణమే పునరుద్ధరించాలి అని చెప్పి ఆదేశించింది. ఆ తర్వాత హైకోర్టులో ఇటువంటి కేసులు దాదాపు 100 దాకా దాఖలైనవి. వీళ్ళంతా కూడా ఇదిగో మేము ప్రతిపక్ష పార్టీకి అభిమానులం అనే మా పథకాలను రద్దు చేశారని చెప్పి కోర్టులో చెప్పారు. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే, సంక్షేమ పథకాల అమలు ముసుగులో సేకరించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని విశ్లేషించి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి రాజకీయ ఇష్టాయిష్టాలని అప్పటి ప్రభుత్వం రికార్డు చేసుకోగలిగింది. ఇలా చేయడం చట్టవిరుద్ధం. అయితే మన దేశంలో డేటా ప్రైవసీ చట్టాలు లేకపోవడం వల్ల ప్రభుత్వాలు ఇట్లా వ్యక్తుల సమాచార గోప్యతని ఉల్లంఘిస్తున్నాయి. ప్రభుత్వం ద్వారా సేకరించిన సమాచారాన్ని తమకు అనుకూలంగా విశ్లేషించుకోవడానికి అప్పటి అధికార వైసీపీ చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది. ఇందుకోసం ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పి ఒక సంస్థను రంగంలోకి దించింది. రామ్ ఇన్ఫో అనే పేరుతో ఉన్న ఈ సంస్థ అధికార వైసీపీకి సన్నిహితం. ఈ వాలంటీర్ల పనితీరును పర్యవేక్షించేటువంటి నెపంతో, వాళ్ళు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించేటువంటి సాకుతోటి ఈ ఏజెన్సీకి 120 కోట్ల రూపాయలు ఇచ్చి మరీ పెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచే 120 కోట్లు ఇప్పించారు. ఈ ఏజెన్సీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి ఐపాక్ అందరికీ తెలుసు, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. ఇది వైఎస్ఆర్సీపీకి పనిచేస్తోంది. ఆ ఐపాక్లో అంతకుముందు పనిచేసిన వాళ్లే ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలో కూడా పనిచేసింది. అంటే వైసీపీ కోసం అప్పటికే ప్రైవేటుగా పనిచేస్తున్న వాళ్ళని ప్రభుత్వ డబ్బుతోటి, ప్రభుత్వ జీతాలతోటి అధికారికంగా పనిచేయించుకున్నారన్నమాట. వాలంటీర్లు, ఐపాక్ ద్వారా ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరుతో పనిచేస్తున్న వాళ్ళు, స్థానిక వైసీపీ నాయకులు కలిసికట్టుగా, ప్రణాళికాబద్ధంగా, చట్టవిరుద్ధంగా అధికార పార్టీ కోసం ఈ విధంగా పనిచేశారు. అయితే వీళ్ళకి చివరిలో చిన్న ఇబ్బంది వచ్చింది. అదేంటంటే, ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వీళ్ళని ఎన్నికల విధుల్లో ఉంచకూడదు అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ లాంటి సంస్థలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసినాయి. దాంతో ఎన్నికల కమిషన్ ఈ వాలంటీర్లని ఎన్నికల విధుల నుంచి తప్పించింది. అయినా కూడా ఓటర్లు ప్రభావితం చేయడానికి వీళ్ళని అనధికారికంగా వైఎస్ఆర్సీపీ ఉపయోగించుకుంది. ప్రభుత్వం తరఫున ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఇట్లా సేకరించి వాటిని అధికార పార్టీకి అందజేసి సంక్షేమ పథకాలని తాయిలంగా చూపించి ఎన్నికల్లో గెలవడానికి ఇంత పెద్ద ఎత్తున దేశంలో మరే రాష్ట్రంలో ప్రయత్నం జరగలేదు అని చెప్పి అల్ జజీరాలో కుమార్ సంభవ్ అనే జర్నలిస్టు ఈ పరిశోధనాత్మక వ్యాసాన్ని రాశారు. విశేషం ఏంటంటే, ఇన్ని దుర్మార్గాలకి పాల్పడ్డా చివరికి వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ప్రజా తీర్పుని వక్రీకరించాలని చెప్పి ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవడం మన ప్రజల పరిణతికి, ప్రజాస్వామ్య పటిష్టతకి నిదర్శనం అని చెప్పుకోవాలి. కానీ ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేయకుండా మరింత కఠిన చట్టాలను తీసుకురాకపోతే ముందు ముందు ఎన్నికలు ఒక ప్రహసనంగా మారేటువంటి ప్రమాదం ఉంది.